నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు డాంభికుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పేదవాడు అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి వీపున వేసుకుని బస్తీలో అమ్ముకోవడానికి వచ్చాడు. బస్తీ వీధిలో జనం ఎక్కువగా ఉన్నారు. పేదవాడి వీపున ఉన్న కట్టెలు చాలా బారుగా ఉన్నాయి. అందుచేత వాడు గొంతెత్తి తొలగండి బాబు, తొలగండి అని కేకలు పెడుతూ వీధి వెంట నడిచాడు. వాడి కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక డాంభికుడు పక్కకు తొలగలేదు. అతని బట్టలు కట్టెలకు పట్టుకుని చిరిగాయి. డాంభికుడికి మండిపోయింది. అతను ఆ పేదవాడిని న్యాయాధికారి వద్దకు లాక్కుపోయి వాడు తన బట్టలు చించాడని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి పేదవాడిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ పేదవాడు తల వంచుకుని బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. చివరకు న్యాయాధికారి విసిగి, ఈ మూగ విధవను నా దగ్గరికి తెచ్చారేమిటి అని డాంభికుణ్ణి అడిగాడు. అయ్యా, వీడిప్పుడు దొంగ వేషం వేస్తున్నాడు. వీధిలో నడిచేటప్పుడు తొలగండి బాబు, తొలగండి అని వీడు గావు కేకలు పెట్టడం నేను చెవులారా విన్నాను అన్నాడు డాంభికుడు. అలాగా, వాడి కేకలు విని కూడా తొలగకపోవటం నీదే తప్పు. మీ ఫిర్యాదు కొట్టేస్తున్నాను అన్నాడు న్యాయాధికారి.